హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు వీడియోలో అయితే మేక తలకాయి అలానే కాలు కర్రీ అయితే ఈరోజు చూపిస్తున్నాను. ఇక్కడైతే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టుకున్నాను. కుక్కర్లో బిర్యానీ మసాలా ఉంటాయి కదా, వాటిని అయితే యాడ్ చేసుకున్నాను. ఇది ఆప్షనల్, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను ఇక్కడ కొద్దిగా ఫ్లేవర్ వస్తుందని చెప్పి ఇవన్నీ అయితే యాడ్ చేశాను. ఇంక ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక దీంట్లో ఇప్పుడు కొద్దిగా కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను. ఇది కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక దీంట్లోనే ఆనియన్ని పేస్ట్ చేసి అయితే యాడ్ చేసుకున్నాను. ఆనియన్ పేస్ట్ బాగా మగ్గాలి. ఈ విధంగా ఆనియన్ పేస్ట్ అయితే యాడ్ చేశాను. దీన్ని ఒకసారి కలుపుకొని దీంట్లోనే కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని దీన్ని కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకున్నాను. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఇదంతా దగ్గరగా ముద్దలా అయ్యేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకున్నాను. అదంతా పచ్చివాసన పోయే వరకు. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో చిన్న పీసెస్గా కట్ చేసుకున్న టమాటోని అయితే యాడ్ చేసుకున్నాను. మీరు ఈ ప్లేస్లో టమాటోని కూడా పేస్ట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే టమాటో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దాంట్లోనే కొద్దిగా సాల్టు అలానే కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలానే కొద్దిగా కారం, కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాను. అలానే కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుని దాన్ని కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో మంచిగా కడిగి పెట్టుకున్న మేక తలకాయ అలానే కాలునైతే యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ కుక్కర్లోనే కుక్ చేస్తున్నాను. దీన్ని అయితే మంచిగా మసాలా అంతా పట్టేటట్టు అయితే కలుపుకొని ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకున్నాను. నాకు ఇక్కడ కుక్కర్ అయితే కొద్దిగా చిన్నది అయిపోయింది. వేరే కుక్కర్ ఉంది, కాకపోతే అది విజిల్ పోయింది, అందుకే ఇందులోనే వేసాను. ఇక్కడ కుక్కర్ చిన్నది అయితే అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా 2 నిమిషాలు ఫ్రై అయ్యాక దీంట్లోనే వాటర్ యాడ్ చేసి అయితే నేను ఇక్కడ 10 విజిల్స్ వరకు అయితే పెట్టాను. పది విజిల్లు అయ్యాక కుక్కర్ అంతా ఈ విధంగా పొంగి తుల్లిపోయిందనమాట చుట్టూని. మటన్ అయితే మంచిగా ఉడికిపోయింది, కాకపోతే ఈ విధంగా మొత్తం తుల్లిపోయి చెత్త అయిపోయింది. నేనైతే ఈ కుక్కర్లోట ఓపెన్ చేశాక ఇదంతా ఉడికిపోయిన తర్వాత అయితే వేరే దీంట్లో అయితే వేసాను కళాయిలో. ఇది మంచిగా ఉడికిపోయింది, అందుకని చెప్పి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వాటర్ అంతా కొద్దిగా దగ్గర అవ్వాలి, అందుకని చెప్పి కళాయిలో అయితే వేసి ఒక 5 నిమిషాలు అయితే ఉడికించాను. సాల్ట్ అదంతా కళాయిలో వేసాక అయితే చెక్ చేసుకున్నాను. ఇదిగోండి ఈ విధంగా కళాయిలో అయితే వేసాను. వేసి అయితే ఇక్కడ నాకు సాల్ట్ అయితే చెక్ చేశాను. సాల్ట్ని కొద్దిగా కారం అయితే సరిపోలేదు, ఆ 2 కొద్దిగా యాడ్ చేసుకున్నాను. ఫైనల్గా మటన్ మసాలా కూడా యాడ్ చేసి అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసాను. నేను ఇక్కడ మటన్ మసాలా యాడ్ చేసిన చిన్న క్లిప్ అయితే మిస్ అయిపోయింది, యాడ్ చేసినట్టు అయితే చూపించలేదు. నేను ఇక్కడ ఫైనల్గా అయితే మటన్ మసాలా అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అయితే స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. ఇదే అండి ఈరోజుటి వీడియో. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ కర్రీ మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.